హలో నమస్తే. నేను మీ డాక్టర్ సరళ ప్రజ్ఞ హాస్పిటల్ మేడ్చల్ నుండి. సో, మన సబ్స్క్రైబర్ ఒక క్వెషన్ అడిగారు. అదేంటో ఈరోజు చూద్దాము. సబ్స్క్రైబర్ ఎవరంటే బాలు గౌడ్ P8R అన్నమాట. సో, తనేమడుగుతుందంటే, హాయ్ మేడం, నేను ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. నేను టైలరింగ్ చేయవచ్చా మేడం? నాకు చెప్పండి మేడం ప్లీజ్. నాకు 25 ఇయర్స్ అని తను అడుగుతుందన్నమాట. సో, చాలా మంది నన్ను అడుగుతారు, ప్రెగ్నెన్సీ టైంలో టైలరింగ్ చేసుకోవచ్చా మేడం? ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న టైలరింగ్ చేయొచ్చా మేడం? టైలరింగ్ చేయడం వల్ల నష్టాలు ఏమన్నా ఉంటాయా? ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ ఏమన్నా ఉంటదా? ఈ రోజు మాట్లాడుకుందాం. సో టైలరింగ్ అనేది ఈ రోజులలో అంటే ప్రతి గృహిణి కూడా తన కాళ్ళ మీద తను నిలబడడం అనేది చాలా ఇంపార్టెంట్. తనకు తోచింది తను సంపాదించుకుంటే ఆ కిక్కే వేరుగా ఉంటది. సో ప్రతి మహిళ ఏదో ఒక జాబ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఈజీగా ఇంట్లోనే చేసుకోగలిగిన జాబ్ టైలరింగ్ జాబ్ అన్నమాట. సో టైలరింగ్ అనేది 100% మీకు ఒకవేళ గర్భసంచి లూజ్‌గా లేదు, లో లైన్ ప్లజెంటా ఇలాంటి కొన్ని రకాల కాంప్లికేషన్స్ లేవు అన్నప్పుడు ప్రెగ్నెన్సీ త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ హ్యాపీగా టైలరింగ్ చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ప్రెగ్నెన్సీ లేకన్నా ముందు, ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌లో ఉన్నప్పుడు గానీ, ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు గానీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ టైలరింగ్ అనేది చేసుకోవచ్చు. సో అలాంటి జాగ్రత్తలు ఏంటో ఈరోజు చెప్తాను. జాగ్రత్తలు ఏంటంటే మనం టైలరింగ్ గంటలు తరబడి మార్నింగ్ టు ఈవినింగ్, నైట్ త్రూఅవుట్ ద నైట్ కూడా టైలరింగ్ చేసుకునే లేడీస్‌ని నేను చూస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి దసరా, దీపావళి ఫెస్టివల్స్ నైట్ మొత్తం వర్క్ చేస్తా ఉంటారనమాట. సో అలా కంటిన్యూగా ఓవర్‌లోడ్‌గా వర్క్ తీసుకోకుండా లిమిటెడ్ టైంలో అండ్ ఎక్కువ మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు కంటిన్యూ కూర్చొని అలా మాటికి వంగిలివ్వడము, కంటిన్యూ కూర్చొని ఉండడము చేయకుండా మధ్యలో బ్రేక్స్ ఇస్తూ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి మధ్యలో లేచి అటు ఇటు నడవడం. కూర్చున్నప్పుడు కూడా పొజిషన్ ఇలా వంగి కూర్చోకుండా స్ట్రేట్ పొజిషన్ లో మన వెన్నుముక అనేది స్ట్రేట్ గా ఉండాలి. స్ట్రేట్ గా కూర్చొని మనకి బ్యాక్ కి సపోర్ట్ గా ఏదైనా పిల్లో బ్యాక్ సపోర్ట్ తీసుకొని ప్లస్ మనకి ఎవ్రీ టైమ్ వాటర్ పక్కనే ఉండాలన్నమాట. వాటర్ కానీ ఏదైనా జ్యూసెస్ కానీ పక్కనే పెట్టుకుంటూ హైడ్రేట్ చేసుకుంటూ మనం హైడ్రేట్ చేసుకుంటూ మధ్యలో లేచి అటు ఇటు నడుస్తూ స్ట్రెస్ టెన్షన్ ఎక్కువ తీసుకోకుండా రిలాక్స్ అవుతూ ఫ్రూట్స్, సలాడ్స్ అలాంటి పక్కన పెట్టుకొని మెల్లిమెల్లిగా తింటూ వాటర్ తాగుతూ మనం టైలరింగ్ చేసుకుంటే బేబీ మీద కానీ మదర్ మీద కానీ ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. బాగా స్ట్రెయిన్ అయితే ఏమవుతుందంటే బ్యాక్ పెయిన్ పట్టేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి వాటర్ సరిగా తాగకపోయినా వాటర్ లోపల బేబీకి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. న్యూట్రిషన్స్ సరిగా అందక అంటే ఫుడ్ సరిగా తీసుకోకుండా చేస్తే బేబీ గ్రోత్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మనం న్యూట్రిషన్ కానీ, రెస్ట్ కానీ, బ్యాక్ సపోర్ట్ కానీ ఇవన్నీ చూసుకుంటూ హ్యాపీగా టైలరింగ్ చేసుకోవాలి. ముందులాగా కంటిన్యూగా తినకుండగా వాటర్ తాగకుండగా అలా కాకుండా సమ్ చేంజెస్ ఇలాంటి చేంజెస్ చేసుకుంటే ప్రెగ్నెన్సీకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. మీరు ఇప్పుడు తను అడిగిన క్వశ్చన్లో 25 ఇయర్స్ నాకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు, హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చు. టైలరింగ్కి ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ఎలాంటి సంబంధం లేదు. హ్యాపీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ కూడా ఓవర్లోడ్ వర్క్ కాకుండా తక్కువ వర్క్, తక్కువ టైము ఇచ్చుకొని మీరు హ్యాపీగా మీ టైలరింగ్ని కంటిన్యూ చేయొచ్చు. మీ ప్రెగ్నెన్సీ జర్నీ కూడా హ్యాపీగా స్మూత్గా జరుగుతుంది అనమాట. డోంట్ వరీ, సో బీ హ్యాపీ, ఎంజాయ్ యువర్ మదర్హుడ్. థ్యాంక్ యూ.